హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవొచ్చేసి కందిపుట్టలండి. నేను ఊరెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. కర్నూలులో తీసుకున్నాను. అక్కడ వినాయక ఘాట్ దగ్గర అమ్ముతూ ఉంటారండి వీటినైతే. ఇవి వచ్చేసి పొలంలో రైతులు పండిస్తారు కదా! ఆ రైతుల దగ్గర నుంచి అయితే తీసుకున్నాను. ఇవి హైబ్రిడ్ కాదండి. నాటువన్నమాట. ఇలా వచ్చిన వీటిని శుభ్రంగా ఇందులో ఉండే చెత్త అంతా తీసేసి, కడిగేసి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్‌లో అయితే తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాననమాట. వీటికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 ఆర్ 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మెత్తగా ఉడికిపోతాయన్నమాట. మరీ మెత్తగా అయితే టేస్ట్ అనేది బాగోవండి. ఈ నాటుబుడ్డలు అనేవి తింటూ ఉంటే తీయగా ఉంటాయి. అలాగే చాలా మంచిగా కూడా ఉంటాయి. హైబ్రిడ్ బుడ్డల్లాగా మనకి వెగితే అనిపించదు. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. కానీ ఈ బుడ్డలు తినేటప్పుడు, కందిపప్పులు తినేటప్పుడు మాత్రం ఖాళీ కడుపుతో తినకూడదండి. అది ఏదైనా సరే ఖాళీ కడుపుతో తింటే ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! వామిటింగ్స్ అవుతాయన్నమాట. అందుకనేసి ఖాళీ కడుపుతో తినకూడదు. వీటినైతే నా చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా తింటాను. ఇవి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మన చిల్లుల గిన్నె ఉంటుంది కదా! ఆ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. మీలో ఎంతమందికి కంది బుడ్డలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.